హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూమ్ యూమ్ బేక్స్ అండ్ బ్లాగ్స్. ఎప్పుడూ ఒకటే రకమైన ఫ్లేవర్స్ ఉన్న కేక్స్ చేస్తున్నారా? అలా అయితే ఈరోజు నేను చూపించే రసమలై ఫ్లేవర్ని ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు బర్త్డేకి ఆర్డర్ ప్లేస్ అయిందండి. 2 కేజీల రసమలై ఫ్లేవర్ ఉన్న కేక్, దాని మీద యానిమల్ థీమ్ చేయమని చెప్పి ఆర్డర్ ప్లేస్ అయింది. అందుకోసమే నేను బేసెస్ అన్నవి తయారు చేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే నేను బేస్ రెసిపీ అయితే మీకు ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ మన వీడియోస్లో చెప్పాను. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి, ఒక్కసారి చూసి ఎగ్జాక్ట్గా తయారు చేసేసుకోండి. ఈ కేకుల్ని నేను 8 ఇంచ్ టిన్లో వేసుకున్నాను. 2 కేకుల కింద తయారు చేసుకున్నాను చూడండి. ఇప్పుడు కేకులన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా 3 భాగాలుగా కట్ చేసుకున్నాను. మీకైతే వీలైతే 3 భాగాలుగా కట్ చేసుకోండి, లేదంటే 2 భాగాలుగా కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకునే విధానం కూడా నేను స్ట్రాబెరీ కూల్ కేక్ నేర్పించాను కదా, ఆ రోజు చూపించాను. లేకపోతే ఎగ్లెస్ కేక్స్ చూపించాను కదా, అందులో కూడా చూపించాను. ఎవరైనా చూడకపోతే, అంటే కొత్తగా చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కదా, అందుకోసమే నేను పదే పదే చెప్తున్నాను. ఇక్కడ నేను రెండవ కేకును కూడా కట్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాను. దీన్ని కూడా నేను 3 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. మొత్తం మన కేక్ అసెంబుల్ చేసినప్పుడు మీరు గమనించండి, 6 లేయర్స్ ఉండేటట్టుగా నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే కేక్ నాకు వాళ్ళు ఇచ్చిన పిక్చర్ ఉంది కదా, అది కొద్దిగా హైట్గానే ఉంది. అందుకోసమే సేమ్ హైట్ రావడం కోసమని నేను ఈ విధంగా 3 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకోండి, చెయ్యి ఎక్కడా ప్రాబ్లం రాకుండా. కొంతమంది కేక్ కట్ చేసినప్పుడు మాకు ఈవెన్గా రావట్లేదు, కట్ అయిపోతుంది, ముక్కలు తెగిపోతున్నాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళైతే మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. నేను చూపిస్తున్నట్టుగా మీరు చెయ్యిని పైన పెట్టుకొని మీ చాకును కదుపుతూ మెల్లిగా కట్ చేయండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి లేయర్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కట్ అయిందో కేక్. ఇక్కడ నేను క్రీమ్ని కూడా ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీ ముందు కలుపుతూ ఉన్నప్పుడు వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుందన్నమాట. అందుకే నేను ముందుగానే కలిపి పెట్టుకున్నాను. మీకు తెలుసు నేను ఏ విధంగా క్రీమ్ అనేది బీట్ చేస్తాను అని చెప్పి. నేను ఎటువంటి పౌడర్ షుగర్స్ ఏమీ యాడ్ చేయనండి. నార్మల్గా ఉన్న క్రీమ్నే బీట్ చేస్తాను. ఇంత పర్ఫెక్ట్గా బీట్ అవుతుంది. మనం చేస్తుంది రసమలై పేస్ట్రీ కాబట్టి ఈ విధంగా నేను స్వీట్ షాప్ నుంచి రసమలైస్ని తెప్పించేసుకున్నాను. చాలామంది ఇంట్లోనే తయారు చేసుకుంటారు, వాళ్ళైతే చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోండి. నాకైతే రాదు, అందుకే నేను షాప్ నుంచి తెచ్చాను. మీరు ఇంట్లోనే చేసుకుంటే చాలా మటుకు మనీ అనేది సేవ్ చేయొచ్చు. లేకపోతే ఒక్కొక్క రసమలై 40 రూపీస్ పెట్టి కొనవలసి వస్తుంది. అదే మీరు ఇంట్లో చేసుకుంటే చాలా మనీ అనేది సేవ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక లేయర్ పెట్టేసుకున్నాను. దాంట్లో రసమలై లోపల వాళ్ళు ఇస్తారు కదా మిల్క్, దాంతోనే సోక్ చేస్తున్నాను కేక్ని. ఎంత టేస్టీగా ఉంటుందో. అందుకే మీరు రసమలై షాప్లోంచి తెచ్చేటప్పుడు వాళ్ళకి అడగండి, ఎక్కువ మిల్క్ ఉన్నది ఇవ్వండి, ఎక్కువ వెయ్యండి అని చెప్పి ఎక్స్ట్రాగా తీసుకోండి. ఎందుకంటే మన కేక్స్ని సోక్ చేయాలి కదా. మిగతా వాళ్ళకైతే అంత అడగరు, వాళ్ళకు ఓన్లీ రసమలైస్ ఇస్తే సరిపోతుంది. కానీ మనం కేకులు వెయ్యాలి అన్నప్పుడు మటుకు మీరు షాప్లో తెచ్చుకుంటే ఇలా అడిగి తీసుకోండి, ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు క్రీమ్ని అప్లై చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను పైపింగ్ బ్యాగ్ సహాయంతో అప్లై చేస్తున్నాను చూడండి. పైపింగ్ బ్యాగ్తో క్రీమ్ని ఈ విధంగా వేసుకొని లైట్గా నేను ఒక్కసారి స్పాచులాతో దాన్ని అప్లై చేస్తున్నాను. మధ్యలో నేను మొత్తం రసమలైస్ని అన్నీ ఇలాగా చిన్నగా వాటిని కట్ చేసి మధ్యలో వేసేస్తున్నాను. చాలా ఎక్కువ రసమలైస్ పడతాయండి. ఒక్క లేయర్లోనే నేను 4 రసమలైస్ వేసాను అనమాట. దీన్ని బట్టే మీరు ఎన్ని తెచ్చుకోవాలి అన్నది ఆలోచించుకోండి. యాక్చువల్లీ రసమలై కేక్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది. అందుకే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మధ్యలో రసమలైస్ వేస్తే తిన్నవాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారనమాట. అప్పుడు మనకి మళ్ళీ ఆర్డర్స్ రావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ నేను సెకండ్ లేయర్ కూడా పెట్టేసి సేమ్ ప్రాసెస్, మీరు ఏదైతే ఫస్ట్ లేయర్కి చూసారో మిల్క్తో సోక్ చేసుకున్నాను, క్రీమ్ అప్లై చేసుకున్నాను, మధ్యలో రసమలైస్ని పెట్టేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్ మీరు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోయింది అన్ని లేయర్స్కి. ఇక్కడ మీకు నేను ఒక చిన్న టిప్ చెప్తాను, వినండి. మీరు ఎప్పుడైనా సరే షాపుకు వెళ్ళి రసమలైస్ కొనాలి అనుకుంటే ఒక్క రసమలై అయినా సరే టేస్ట్ చూసి అప్పుడు కొనుక్కోండి. ఎందుకంటే నాకు ఒక ప్రాబ్లం అయింది, అది మీకు అవ్వకూడదని ముందుగా చెప్తున్నాను. ఒకసారి ఈ విధంగానే నాకు రసమలై కేక్ అనేది చిన్నది ఆర్డర్ వచ్చింది. చిన్నదంటే ఐ మీన్ 1 కేజీ కేక్. అప్పుడు నాకు రసమలైస్ అవసరం ఉంటుంది కదా,
నేను షాప్కి నేనే వెళ్ళి తెచ్చుకుంటాను ఎప్పుడు. కానీ ఆ నైట్ టైంలో నేను వెళ్ళకుండా మా హస్బెండ్ని పంపించాను. ఆయన స్వీట్స్ అస్సలు తినరు, అందుకే టేస్ట్ చేయకుండా తీసుకొని వచ్చేసారు. నేను అప్పుడే టేస్ట్ చేసుంటే బాగుండు, కానీ నైట్ 9 తర్వాత నేను కేక్ చేద్దామని చెప్పి రసమలైస్ని ఓపెన్ చేసి చూశాను ఎలా ఉంది అన్నది, టేస్ట్ కూడా చేశాను. అస్సలు బాలేదు. మిల్క్ అంతా అదొక రకమైన స్మెల్ అనమాట. అంటే విరిగిపోతే పాలు ఎలా వస్తాయి వాసన, అలా వస్తుందనమాట. అప్పుడు నేను ఇంకేం చేయగలను, ఆ రసమలైస్ అన్నీ డస్ట్బిన్లో వేసేసాను. మార్నింగ్ ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు షాప్స్ తీస్తారా అని వెయిట్ చేసుకుంటూ ఉన్నాను. ఒక టెన్షన్ అనమాట నాకు. అలా మీకు అవ్వకుండా ఉండాలని ఇవన్నీ చెప్తున్నాను అనమాట. అప్పుడు మార్నింగ్ ఆ షాపుకి వెళ్ళి ఆయనకి ఇదంతా వివరించి చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఒక సారీ చెప్పి నా మనీ కూడా వాపస్ ఇస్తానన్నారు. నేనైతే తీసుకోలేదు. మరలా నేను సేమ్ రసమలైస్ని కొత్తవి బ్యాచ్ వచ్చింది, వాటిని టేస్ట్ చూసి మరీ తెచ్చుకున్నాను అనమాట. ఇంత స్టోరీ జరిగింది. అందుకే మీరు కూడా టేస్ట్ చూసి తెచ్చుకోండి. అవే ఇంట్లో చేసుకుంటే అసలు ప్రాబ్లమే ఉండదనమాట. మాటల్లో పెట్టి మొత్తం కేక్ అంతా నేను ఈ విధంగా క్రమ్ కోట్ చేసేసాను చూడండి. ఇలా ఈ విధంగా మనం క్రమ్ కోట్ ఇచ్చేస్తే, అంటే అక్కడున్న క్రమ్స్ ఏమీ కనబడకుండా చక్కగా ఒక ఫినిషింగ్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఒక అరగంట కానీ గంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి కేక్ని. ఇప్పుడు ఆ కేక్ మీద ఎల్లో కలర్ అన్నది యాడ్ చేయాలి నేను. అందుకే క్రీమ్లో కొద్దిగా ఎల్లో కలర్ కలుపుకొని ఈ విధంగా నేను అప్లై చేసేస్తున్నాను. ఇదే ఫైనల్ ఐసింగ్ అనమాట, ఫైనల్ కోట్ అంటారు దీన్ని. ఈ విధంగా నేను పైపింగ్ బ్యాగ్తోనే ఇచ్చేసి చక్కగా ఐసింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు సైడ్స్ని గ్రాస్ నోజిల్ తీసుకున్నాను. ఈ నోజిల్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపించాను. నేను నోజిల్స్ కోసం వీడియో చేశాను కదా, అందులో గ్రీన్ కలర్ని యాడ్ చేసి క్రీమ్లోని ఈ విధంగా నేను పైకి లాగుతున్నాను. అప్పుడు చూడడానికి అది గ్రాస్ ఉన్నట్టుగా ఉంటుంది. మరీ ఎక్కువ గ్రాస్ వద్దని చెప్పారు, అందుకే నేను ఒక్క లైన్ మాత్రమే గ్రాస్ వేస్తున్నాను. అది కూడా చాలా మినిమల్గా అన్నమాట. ఇలా వాళ్ళు కస్టమైజ్ అన్నది అంటే వాళ్ళు చెబుతారు ముందే, మాకు ఎక్కువ క్రీమ్ వద్దండి, తక్కువ వేయండి, కానీ డిజైన్ మటుకు చాలా బాగా కనబడాలి, ఇలా చాలా చెప్తారండి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కేక్ అన్నది చెయ్యాలి. అప్పుడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మీరు చూస్తున్నప్పుడు నేను క్రీమ్ ఎక్కువ వేసానని అనిపిస్తుంది, కానీ నాకు ఆర్డర్ చేసే వాళ్ళు ఎవ్వరూ నాకు ఇప్పటికొచ్చి అలాంటి కంప్లైంటే ఇవ్వలేదండి. ఎందుకంటే తినేది వాళ్ళే కదా, వాళ్ళకి తెలుసు నేను కేక్ ఎక్కువ ఇస్తాను, క్రీమ్ తక్కువ ఉంటుంది అని చెప్పి. ఈ విధంగా యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన పిక్లో అయితే మొత్తం అంతా గ్రాస్ నోజిల్తోని మొత్తం లోపల కూడా ఉందన్నమాట. అందుకోసమనే ఈ విధంగా నేను సైడ్స్ను మాత్రమే, అంటే చూడగానే అక్కడ గ్రాస్ ఉంది అన్న ఫీలింగ్ రావడానికి ఆ విధంగా సైడ్స్ని ఇచ్చాను. మధ్యలో యానిమల్స్, ఇవన్నీ ఎడిబుల్ ప్రింట్స్ అనమాట. వీటిని కూడా మీరు బేకరీ షాప్స్లోకి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ప్రింట్ తీసి ఇస్తారనమాట. ఇవి షుగర్తో తయారు చేస్తారు. షుగర్తో చేస్తారు అంటే మామూలు నార్మల్ పంచదారతో కాదండి. అది వాళ్ళు వేసే ప్రింట్ ఉంది కదా, అది షుగర్తో తయారు చేసిన షీట్ అనే అర్థం అనమాట. అలాంటి షీట్ మీద వీళ్ళు ప్రింట్లు వేస్తారు. దాన్ని బట్టి ఇది ఎడిబుల్ ప్రింట్ అని చెప్పి అమ్ముతారు. కొద్దిగా కాస్ట్లీగానే ఉంటాయి. లేదు అంటే మీరు నాన్ ఎడిబుల్ అంటే ఏదైనా జెరాక్స్ లాగా ప్రింట్స్ తీసి కూడా మీరు ఈ విధంగా నించోబెట్టేయచ్చు, బ్యాక్ సైడ్ని టూత్పిక్ పెట్టేసి సపోర్ట్కి ఇచ్చి. ఇప్పుడు మిగిలిన యానిమల్స్ ఏమైతే ఉన్నాయో, అంటే వాళ్ళు నాకు ఒక పిక్ అన్నది పంపించారు కదా, అక్కడ ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయో నేను అదే విధంగా ఈ విధంగా అంటించేస్తున్నాను. అంటించడానికి కూడా ఏ గమ్స్ ఏమీ అవసరం లేదండి. అక్కడ క్రీమ్ ఉంది కదా, క్రీమే అంటికిపోతుంది మనం ఇలా పెట్టగానే. కొద్దిగా డెలికేట్గా ఉంటాయి ఈ ప్రింట్స్ అనమాట. అందుకే తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దాన్ని రిమూవ్ చేయాలి. కిందని చూస్తున్నారా, నేను చిన్న స్టార్ నాజిల్స్లో చిన్న ఉంటాయని చూపించాను కదా ఆ రోజు, ఆ నాజిల్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా ఐసింగ్ అనేది ఇస్తున్నాను సైడ్స్ నుంచి. అప్పుడు కేక్ మీద ఎక్కువ ఐసింగ్ ఉన్నట్టుగా ఎక్కడా కనబడదు. బోర్డర్స్కి అన్నది ఐసింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే కొన్ని కేక్స్కి కంపల్సరీగా మనం ఇవ్వాలి, కొన్ని కేక్స్కి ఇవ్వకపోయినా పర్లేదు. అందుకే కేక్ని బట్టే మన డిజైన్ అనేది మారుతూ ఉంటుంది. ఇలా నేను బాబు పేరుని ఫాండెంట్ మీద ఎడిబుల్ మార్కర్తో రాశాను. మీ దగ్గర ఎడిబుల్ మార్కర్ కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న బ్రష్ సహాయంతోనే, అంటే మన దగ్గర కలర్స్ ఉంటాయి కదా, కలర్స్లో ఒక్కసారి డిప్ చేసి బ్రష్తో పేరు అనేది రాయొచ్చు.
చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఏదో ఒక రోజు నేను పేర్లు అనేది రాస్తాను ఫాండెంట్ మీద అన్నది కూడా చూపిస్తాను. ఓకేనా? మీకు మన ఛానల్లో ఇంకా ఎటువంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో కిందన కామెంట్ చేసి చెప్పండి. మీకు కానీ నా వీడియో నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.